దుఃఖంలోనూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్న తంగళ్లపల్లి బ్రహ్మం సులోచన దంపతుల అభినందనీయులని రామగుండం విశ్వబ్రాహ్మణ పురోహిత సంఘం అధ్యక్షులు కట్ట గోపాల శాస్త్రి, ముఖ్య సలహాదారులు పూసాల సదానందంచార్యులు ప్రశంసించారు. గోదావరి ఖని శ్రీరామ్ నగర్ కు చెందిన తంగళ్లపల్లి బ్రహ్మం సులోచన దంపతుల కుమారుడు ప్రశాంత్ గత 3 సంవత్సరాల క్రితం కరోనా సోకి మరణించగా తన కుమారుడి జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ తల్లిదండ్రులు 3 సంవత్సరాలుగా వివిధ సేవా కార్యక్రమాల ద్వారా వర్ధంతి వేడుకలను నిర్వహిస్తూ వస్తున్నారు. సోమవారం ప్రశాంత్ 3వ వర్ధంతిని పురస్కరించుకుని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలోని పులిహోర మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గోదావరి ఖని వన్ టౌన్ ఎస్ఏ సౌజన్య, 10వ డివిజన్ కార్పొరేటర్ అడ్డాల గట్టయ్య, విశ్వబ్రాహ్మణ పురోహిత సంఘం సభ్యులు హాజరై పులిహోర మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తమ కుమారుని జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ బ్రహ్మం సులోచన దంపతులు సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని, వీరిని స్ఫూర్తిగా తీసుకుని అందరూ కూడా సేవా మార్గంలో నడవాలని కోరారు. బ్రహ్మశ్రీ తంగళ్లపల్లి బ్రహ్మ ఆచార్యులు సధర్మపత్ని రాజ సులోచన గారి పుత్రుడైనటువంటి ప్రశాంత్ కుమార్ కరోనా టైంలో మరణించడం చాలా బాధాకరమైనటువంటి విషయం. అయినప్పటికీ కూడా వారి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం కూడా ఇదే మాదిరిగా అన్నదాన కార్యక్రమం అంటే పండ్లు పొలాలు అంటే ఈ సంవత్సరం పులిహోర మజ్జిగ పంపిణీ చేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇక్కడి నుంచి నేటికి 3వ వర్ధంతి సందర్భంగా వారి యొక్క కుటుంబ సభ్యులు కూడా ఈరోజు ఈ యొక్క వన్ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర పులిహోర మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని చేపట్టడం కూడా చాలా గొప్ప కార్యక్రమం. వారి కుమారుడి పేరు మీద ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. వారు ఇదే విధంగా వారి కుటుంబం కూడా ధైర్యంగా ముందుకు వెళ్తూ వారు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టాలని కోరుకుంటూ వారి కుమారుడు కూడా చనిపోయి ఎక్కడో లేడు, వారి యొక్క మనుగడ రూపంగా జన్మించడం జరిగింది. కావున వారు అధైర్యపడకుండా ముందుకు వెళ్ళాలని వారి కుటుంబానికి భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ పురోహిత సంఘం సభ్యులు కన్నూరి వెంకటరమణ, డిష్ మల్లేష్, మారంగుల రమేష్, కనుకుంట్ల రమేష్, శ్రీరామ్ నగర్ పెద్దలు పాల్గొన్నారు.